యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, ఆయన నీకు సహాయకరమైన కేడెము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. ఇశ్రాయేలీలైన ప్రజలు ఎడారిలో తిరుగుతూ గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. వారిది కాని ఒక దేశాన్ని విడిచి తామింకా సొంతం చేసుకుని మరో దేశానికి బయలుదేరారు. భూమిపై వారు బాటసారుల్లాగా, యాత్రికుల్లాగా, పరదేశుల్లాగా ఉన్నారు. అయితే వారికి స్థిరమైన నివాస స్థలము ఒకటి ఉంది. అది సాక్షాత్తు యెహోవా దేవుడే. ఈ క్రొత్త నిబంధన కాలంలో విశ్వాసుల విషయంలో కూడా ఇది వాస్తవమే. దేవుడే మన నివాస స్థలమైనప్పుడు ధనికులపై వారి భవనాల గురించి, రాజులపై వారి నగరాలను గురించి అసూయ చెందవలసిన పని లేదు. ఆ భవనాలు, నగరాలు నేలకూలి దుమ్ములో కలిసిపోయినప్పటికీ విశ్వాసుల నివాస గృహమైన సజీవుడైనటువంటి దేవుడు ఇంకా ఉంటాడు. విశ్వాసులు పురుగుడిసెల్లో ఉండవలసి వచ్చినా, కొండ గుహల్లో తలదాచుకోవలసి వచ్చినా వారికి ఇప్పుడు శాశ్వతంగానూ నివాస స్థలం దేవుడేనని ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు మాకు సహాయకరమైన కేడమై మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువా. ఇంకనూ కూడా మాకు సహాయకుడవై నిత్యము మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.